బంధాల మధ్య అపార్థాల గోడలు ఎంత త్వరగా పెరుగుతాయో, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ గోడల వెనుక ఉన్న నిజమైన మనుషుల విలువ అంతే త్వరగా తెలుస్తుంది. అవని నిందలు వేసి హరీష్ని దూరం చేసిన అనామిక తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో తన ప్రయాణాన్ని ఆపలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరి అహంకారాన్ని అణచటానికి, మరొకరి విలువను నిరూపించటానికి అది ఎప్పుడూ ఒక కొత్త పరీక్షను సిద్ధం చేస్తుంది. అవని ఇంట్లో హరీష్ సోఫాలో కూర్చొని ఏడుస్తున్నాడు. అవని హరీష్ ముందు ప్లేట్లో ఫ్రూట్స్ పెట్టి కోపంగా చూస్తూ ఉంటుంది. రే హరీష్, ఎంతసేపు ఏడుస్తావురా? స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఆ పండ్లు తినరా అంటుంటే ఎందుకు ఏడుస్తున్నావు? నీకు బుద్ధుందా లేదా? నాకు ఈ పండ్లొద్దు. నాకు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలని ఉంది. నన్ను పెద్దమ్మ ఇంటికి వెళ్ళని మమ్మీ. నేను పెద్దమ్మ ఇంటికి వెళ్ళి నవ్యతో ఆడుకుంటాను. మళ్ళీ పెద్దమ్మంట వింట్రా? అనామిక నీకు ఏం పెట్టిందో కానీ కన్న తల్లిని నన్ను వదిలేసి ఆ పేదదాని దగ్గరికి వెళ్తావా? ఇంకోసారి ఆ పేరెత్తవనుకో నిన్ను గదిలో వేసి తాళం పెడతాను. జాగ్రత్త. నువ్వెప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు. పెద్దమ్మ నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది. నాకు నవ్యతో ఆడుకోవాలనుంది. అప్పుడే అంజలి చేతిలో కొత్త ఐఫోన్ పట్టుకొని వయ్యారంగా లోపలికి నడిచింది. అంజలి హరీష్ ఏడుపు చూసి, ఏంటవని అక్క, ఇంకా మీ బాబు నీ కంట్రోల్లోకి రాలేదా? వాడింకా అనామిక భజన చేస్తున్నాడా? అవును అంజలి, వాడికి ఆ అనామిక పేరు తెలుసుకోకని చెప్పి నా ప్రాణం పోతుందనుకో. వాడు రోజు రోజుకి మొండిగా తయారవుతున్నాడు. అసలు అన్నమే ముట్టట్లేదు. నా ఫ్రెండ్స్ అందరికీ వీడిని చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. అంత బక్క చిక్కిపోయాడు. నేను ముందే చెప్పాను కదక్క, అనామిక అక్క సాదాసీదా మనిషి కాదని. తనకి కూతురే ఉంది, కానీ కొడుకు లేడు కదా. నీ కొడుకుని దక్కించుకుంటే సురేష్ బావగారి సంపాదన, ఆస్తి అన్నీ తన చేతుల్లోకి వస్తాయని ప్లాన్ వేసింది. హరీష్ మనసులో నీ మీద అసహ్యం కలిగించేలా ఏవో మాయమాటలు చెప్పుంటుంది. నిజమే అంటావా అంజలి? అనామిక అంత దూరం ఆలోచిస్తుందా? కాకపోతే ఏంటక్క, నువ్వు లగ్జరీగా తిరుగుతుంటే తనకి కుళ్ళు. అందుకే నీ కొడుకుతోనే నీతో గొడవ చేస్తోంది. నువ్వు మాత్రం అస్సలు తగ్గొద్దు. హరీష్ని ఆ రేకులు ఇంటివైపు వెళ్లకుండా గట్టిగా మందలించు. ఒకవేళ ఆడెళ్తే అనామిక అక్కతో ఇంకోసారి గట్టిగా చెప్పు. అప్పుడే ఆవిడికి బుద్ధొస్తుంది. అవునంజలి, నువ్వు చెప్పింది నిజమే. నా కొడుకుని నా కళ్ళ ముందే నా శత్రువులాగా మార్చాలని చూస్తోంది. సురేష్కి కూడా విషయం చెప్పాను. మరోవైపు అనామిక తన చిన్న రేకుల ఇంట్లో టైలరింగ్ మిషన్ ముందు కూర్చొని తీవ్రంగా శ్రమిస్తోంది. పక్కనే రమేష్ ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటూ ఉన్నాడు. నవ్య బొమ్మలతో ఆడుకుంటుంది. రమేష్ అనామిక వైపు గర్వంగా చూస్తూ, అనామిక, కొంచెంసేపు విశ్రాంతి తీసుకురాదా? తెల్లవారుజాము నుంచి ఆ మిషన్ మీదే ఉన్నావు. నీ కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. పర్వాలేదులేండి, ఈరోజు సాయంత్రానికి ఈ 5 బ్లౌజులు ఇచ్చేయాలి. పెళ్లిళ్ళ సీజన్ కదా, ఊర్లో వాళ్లే కాకుండా పక్క ఊరు నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. మనం కష్టపడితేనే కదా మన నవ్య స్కూల్ ఫీజులు హాయిగా కట్టుకోగలం. నా జీతం చాలా తక్కువగా ఉండటం వల్ల నువ్వు కూడా కష్టపడాల్సి వస్తుందని బాధ నన్ను నిరంతరం వేధిస్తూ ఉంటుంది అనామిక. తమ్ముళ్ళేమో ఆస్తి పంచాక నన్ను అన్నలా కూడా చూడడం లేదు. అలా ఎప్పటికీ అనకండి. మీరు నిజాయితీగా పనిచేస్తున్నారు. మీతో పాటు నేను కూడా కష్టపడితే తప్పే ఉంది. ఇప్పుడు నేను కుడుతున్న బట్టలకి డిమాండ్ పెరిగింది. నేను ఆన్లైన్లో చూసి కుడుతున్న ఈ కొత్త డిజైన్స్ ఆడలకి బాగా నచ్చుతున్నాయి. మన కూతురు భవిష్యత్తు కోసం మరి మనం కష్టపడాలి కదా. నాన్న, మా స్కూల్లో టీచర్ ఇలా చెప్పారు. మన అమ్మ కుట్టే బట్టలు చాలా బాగుంటాయట. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు కూడా మన అమ్మ గురించే మాట్లాడుకుంటున్నారు. అవునా తల్లి, మీ అమ్మ నిజంగానే గ్రేట్ అమ్మా. అనామిక నవ్వి మళ్లీ తన పని తాను చేసుకోవటం మొదలుపెట్టింది. ఆమె మంచితనం, నైపుణ్యం చూసి కస్టమర్లు రోజురోజుకి పెరుగుతున్నారు. ఆమె సంపాదన ఇప్పుడు రమేష్ సంపాదన కంటే ఎక్కువ కావటం ప్రారంభమైంది. అయితే ఒకరోజు ఉదయం ప్రసాద్ గారి పాత పెంకుటింట్లో శారదమ్మ మంచం మీద పడుకుని మూలుగుతోంది. ఆమె ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది. ప్రసాదు కంగారుగా ఆమె తల మీద తడిగుడ్డ పెడుతున్నాడు. యావండి, నాకేదోలా ఉంది. ఒళ్ళంతా నొప్పులు, కనీసం తల కూడా తిప్పలేకపోతున్నాను. మన కొడుకులకి కోడళ్ళకి ఓ మాట చెప్పండి. ప్రసాద్ వెంటనే కన్నీళ్లు తుడుచుకొని మొదట రెండో కొడుకు సురేష్కి, మూడో కొడుకు అరుణ్కి ఫోన్ చేశాడు. కాసేపటికి సురేష్, అరుణ్ తమ భార్యలతో కలిసొచ్చారు. కాని వాళ్ళ ముఖాల్లో ఏమాత్రం ఆందోళన లేదు. సురేషు, అరుణు, మీ అమ్మకి జ్వరం చాలా ఎక్కువగా ఉందిరా. కనీసం మంచం మీద నుంచి లేవలేకపోతుంది. డాక్టర్ గారు వచ్చి చూశారు. సెలైన్ ఎక్కించాలి, పక్క నుండి చూసుకోవడానికి ఎవరైనా కావాలి అన్నారా.
నాన్న, నాకేమో ఈరోజు ఆఫీస్లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. నేనైతే పక్కన ఉండలేను. అమ్మా అవని, నువ్వు ఇక్కడే ఉంటావు కదమ్మా. మీ అత్తగారికి కాస్త పాలు ఇచ్చి టాబ్లెట్లు వేస్తావా? నేనా మామయ్య గారు, ఈరోజు పొరుగురులో పెద్ద బిజినెస్ డీల్ ఉందండి. నా ఫ్రెండ్ నీలిమ నాతో పాటు వస్తుంది. నేను ఈ టైంలో ఇక్కడ కూర్చుంటే నా బిజినెస్ అంతా నష్టపోతుంది. మరి నువ్వమ్మా అంజలి, నువ్వు ఊర్లోనే ఉంటావుగా. అయ్యో మామయ్య గారు, నాకు ఈరోజు బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉందండి. రేపు నా వ్లాగ్ కోసం ఒక పెద్ద షూటింగ్ కూడా ఉంది. ఈ పొగ దుమ్మున్న పాత పెంకుటింట్లో నేను ఉండలేను. నాకు స్కిన్ అలర్జీస్ వస్తాయి. అయినా అరుణ్ కూడా నన్ను బయటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు. అవునానా, అంజలి చెప్పింది నిజమే. మాకు చాలా పనులున్నాయి. మీరు కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకోండి. అందుకు అయ్యే ఖర్చు మేమిస్తాం కదా. రే, డబ్బులు ఇస్తే మీ అమ్మ సేవలు ఎవరు చేస్తారా? తీవ్రమైన జ్వరంతో మీ అమ్మ ఉంటే మీకు బిజినెస్సులు, వ్లాగులు, షూటింగులు ముఖ్యమా? కన్న తల్లి కంటే మీ సుఖాలే ఎక్కువయ్యాయా? నాన్న, ఊరికి అరవకండి. మాకు టైం లేదు. మేము వెళ్తున్నాం. అవని, రా వెళ్దాం. అవని, అంజలి ఇద్దరూ ముఖాలు తిప్పుకొని తమ భర్తలతో కలిసి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. శారదమ్మ కళ్ళల్లో నుంచి నీళ్లు కారి దిండు తడిసిపోతుంది. కన్న కొడుకులు, కోడళ్ళు తనని ఎంతలా అనాథన చేశారో చూసి ఆమె గుండె పగిలిపోయింది. ప్రసాద్ హాల్లో ఒంటరిగా కూర్చుని తలపట్టుకుని ఏడుస్తున్నాడు. అప్పుడే అనామిక నవ్యను స్కూల్లో దింపి ఆ వీధి గుండా వెళ్తూ మావయ్య ఏడుపు చూసి కంగారుగా లోపలికి పరిగెత్తుకొచ్చింది. మామయ్య గారు, ఏమైంది మామయ్య గారు? ఎందుకు మీరు అలా ఏడుస్తున్నారు? అమ్మా అనామిక, మీ అత్తగారికి జ్వరం చాలా ఎక్కువగా ఉందమ్మా. అస్సలే లేవలేని పరిస్థితుల్లో ఉంది. కొడుకులని, కోడలని బ్రతిమిలాడినా ఒక్కడు పక్కన నిలబడ్డానికి ఇష్టపడట్లా. అందరూ తమకున్న పనులు చెప్పుకొని వెళ్ళిపోయారు తల్లి. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అనామిక వెంటనే లోపలి గదిలోకి వెళ్ళింది. అత్తమ్మా, అత్తమ్మా, నేనొచ్చాను అత్తమ్మా, మీరు భయపడకండి. అనామిక, నువ్వా తల్లి? అత్తమ్మా, మీరు నా తల్లి లాంటివారు. మీరు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? మావయ్య గారు, మీరు దిగులు పడకండి. నేను ఇక్కడే ఉండి అత్తమ్మని చూసుకుంటాను. అనామిక వెంటనే వంటింట్లోకి వెళ్ళింది. పాత కిచెన్ అయినా ఎంతో వేగంగా పొయ్యి వెలిగించి వేడివేడి పాలు కాసింది. శారదమ్మకు మెల్లగా తినిపించింది. ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లను టైంకి వేసింది. శారదమ్మ కాళ్ళు జ్వరంతో గుంజుతుంటే అనామిక కూర్చొని ఆమె కాళ్లను ఎంతో ప్రేమగా నొక్కింది. ఆ దృశ్యం చూసి ప్రసాద్ కళ్ళలో ఆనంద బాష్పాలొచ్చాయి. అమ్మా, నువ్వు మా ఇంటికి కోడలివి కాదు తల్లి, సాక్షాత్తు ఆ దేవతవి. నీలాంటి పెద్ద కోడలు దొరకటం మా పూర్వజన్మ సుకృతం. ఆస్తి పంపకాలు చేసి నిన్ను దూరం చేసినందుకు నాకే చాలా సిగ్గుగా ఉంది తల్లి. మామయ్య గారు, బంధాలనేవి ఆస్తితో విడిపో. మనం ఎక్కడున్నా మన కుటుంబం ఒక్కటే. మీరిలాంటి మాటలు మాట్లాడి నన్ను పరాయిదాన్ని చేయకండి. అలా 3 రోజులు గడిచాయి. అనామిక తన టైలరింగ్ పనుల్ని రాత్రిపూట చేసుకుంటూ పగలు మొత్తం అత్తగారి దగ్గరే ఉండి సేవలు చేస్తుంది. రమేష్ కూడా ఆఫీస్ అయిపోగానే వచ్చి తల్లికి కావాల్సిన మందులు తెస్తూ తండ్రికి తోడుగా ఉంటున్నాడు. సురేష్, అరుణ్లు కాని, అవని, అంజలిలు కాని కనీసం ఫోన్ చేసి కూడా శారద ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోలేదు. ఇక 4వ రోజు ఉదయం శారదకు జ్వరం తగ్గింది. ఆమె మంచం మీద లేచి కూర్చుంది. అనామిక వేడివేడి ఇడ్లీలు, చట్నీ తీసుకొని వచ్చింది. అత్తమ్మా, జ్వరం తగ్గింది కదా, కాస్త ఇడ్లీలు తినండి, బలం వస్తుంది. అనామిక, నన్ను క్షమించమ్మా. నేనంత పాపాత్మురాలను గదు. నువ్వు పేద్దానివని, నీ దగ్గర డబ్బు లేదని నిన్న అప్పట్లో చులకనగా చూశా. అవని, అంజలిలు ధనవంతులని అలా తీసుకెళ్ళి నెత్తినెట్టుకున్నా. కానీ ఈరోజు నా ప్రాణం పోయే స్థితిలో ఉంటే ఆ ధనవంతులు నన్ను అనాథలాగా వదిలేశారు. నువ్వు మాత్రం నీ పనులన్నీ వదులుకొని నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావమ్మా. అత్తయ్య, ఏడవకండి, మళ్ళీ బీపీ పెరుగుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కోపడ్డం సహజమే కదా. మీ మాటల్ని నేనెప్పుడూ మనసులోనే పెట్టుకోలేదు. చూశారండి మన పెద్ద కోళ్ళ మనసు ఎంత మంచిదో. అవని నా కొడుకు హరీష్ని దీనికి దూరం చేసింది. లక్ష్మీదేవి లాంటి అనామిక మీద లేనిపోని నిందలేసింది. ఈ రోజు నుంచి ఈ అనామికే నా సర్వస్వం. అవును శారద, గుణం లేని డబ్బు వ్యర్థమని ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చిందిగా. అనామిక తన కష్టంతో, గౌరవంతో ఈరోజు ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. తన టైలరింగ్ బిజినెస్ కూడా చాలా బాగా సాగుతుంది. అవునమ్మా అనామిక, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇకపై ఆ అవని, అంజలిల పొగరు ఎట్టా అనచాలో నాకు తెలుసు. అనామిక శారదమ్మకు ఇడ్లీలు తినిపించింది. ఆ కుటుంబంలో మళ్లీ ఆప్యాయతలు చిగురించటం ప్రారంభమయ్యాయి. శారదమ్మకు అనామిక విలువేంటో పూర్తిగా అర్థమైంది.
కొన్ని రోజుల తర్వాత శారదమ్మ పూర్తిగా కోలుకుంది. అనామిక టైలరింగ్ షాప్ ఊర్లోనే చాలా ఫేమస్ అయింది. రోజుకి 10ల సంఖ్యలో మహిళలు అనామిక ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ విషయం అవనికి, అంజలికి తెలిసింది. ఓ రోజు అంజలి ఇంట్లో అవని, అంజలి ఇద్దరు కూర్చొని టీ తాగుతున్నారు. చూసావక్క, ఈ అనామిక అక్క రోజు రోజుకి మనకంటే ఎక్కువ సంపాదిస్తుంది. ఊర్లో వాళ్ళంతా తననే పొగుడుతున్నారు. చివరికి అత్తయ్య గారు కూడా తనింటికి వెళ్తున్నారు. అవునంజలి, అత్తయ్యకి జ్వరం వస్తే ఆ అనామికే సేవలు చేసిందట. ఇప్పుడు అత్తయ్య కూడా నా గురించి ఊర్లో చెడుగా మాట్లాడుతుంది. మనం అనామికని ఇలాగే వదిలేస్తే మన సురేష్, అరుణ్ల మీద తన పట్టు సాధిస్తుంది. మన మీద ఒకటి చేయాలక్క. అనామిక అక్క టైలరింగ్ బిజినెస్ని దెబ్బ కొట్టాలి, లేదంటే మన వాల్యూ పడిపోతుంది. అవును, నా కొడుకు హరీష్ కూడా ఆ అనామిక గురించి ఏడుస్తున్నాడు. ఎలాగైనా సరే అనామిక గర్వం అనచాలి. అవని, అంజలిలు కలిసి అనామికపై మళ్లీ సరికొత్త కుట్రలు పన్నడం ప్రారంభించారు. కానీ కాలం వాళ్ళకి ఒక ఊహించని షాక్ ఇవ్వబోతుంది. అనామిక తన ఇంట్లో కూర్చొని సంతోషంగా బట్టలు కుడుతుంది. నవ్య పక్కనే హోంవర్క్ చేసుకుంటుంది. అనామిక కళ్ళల్లో ఒక ఆశ, నమ్మకము ఉన్నాయి. తన మంచితనమే తనని కాపాడుతుందని ఆమె గట్టిగా నమ్ముతుంది. కానీ రాబోయే రోజుల్లో అనామిక బిజినెస్ని అవని, అంజలి ఎలా దెబ్బతీస్తారు? ఆ కుటుంబంలో తరువాత జరిగే గొడవలేంటి? ఆ గొడవల్ని అనామిక ఎలా పరిష్కరిస్తుంది? ఈ విషయాలన్నీ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊరికి ఆనుకొని ఉన్న మలయగిరి కొండపై ప్రతిరోజు వందలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆ కొండపై ప్రసాదు, శారదా దంపతులకి 3 విశాలమైన దుకాణాలు ఉన్నాయి. వయసు పైబడ్డంతో ఆ దుకాణాలను తమ 3 కోడళ్లకు అప్పగించి వారి వ్యాపార నైపుణ్యాన్ని పరీక్షించాలని శారద నిర్ణయించుకుంది. ఒకరోజు ఉదయం ఇంట్లో శారద తన 3 కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ మరియు 3 కోడళ్ళు అనామిక, అవని, అంజలిలను హాల్లోకి పిలిచింది. మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచినా తెలుసా? మనకి ఆ మలయగిరి కొండ మీద ఉన్న 3 దుకాణాలు గత 6 నెలలుగా ఖాళీగానే ఉంటున్నాయి. మీ మావయ్య గారికేమో వయసు మీద పడిపోయింది. ఇక ఆయన కొండకి వ్యాపారం చేయలేడమ్మా. అవునమ్మా, నా వల్ల ఇంక కాదు. ఆ 3 షాపులు అలా ఖాళీగా ఉంటే మనకు ఆదాయం రాకపోగా ఆ స్థలం కూడా పాడైపోద్ది. అందుకే మీ అత్తయ్య ఒక నిర్ణయం తీసుకుంది. ఏనన్నా నిర్ణయం? ఆ షాపుల్ని ఎవరికైనా అద్దెకిచ్చేద్దామా ఏంటి? అద్దెకెందుకు ఇవ్వాలరా? మన ఇంట్లో 3 ఆరోగ్యవంతమైన తెలివైన కోడలుండగా ఆ 3 దుకాణాల్లో 3 హోటలు పెట్టి మన కోడలకే ఆ బాధ్యత అప్పగిద్దామని నా ఆలోచన. మరి ఏమంటారు? వావ్ అత్తయ్య, నిజంగా చాలా అద్భుతమైన ఐడియా ఇది. నేను ఎప్పటి నుంచో ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అవునత్తయ్య, ఇంట్లో ఊరికే కూర్చొని టీవీ సీరియల్స్ చూడడం కంటే ఇట్లా వ్యాపారం చేస్తే మాకు ఒక గుర్తింపు ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆగండి, 3కి 3 దుకాణాలు ఎత్తాను. కానీ పెట్టుబడి మాత్రం ఎవరిది వాళ్ళే సమకూర్చుకోవాలి. మరి మీ భర్తలను అడిగి డబ్బులు తీసుకోండి. ఎవరైతే వ్యాపారంలో లాభాలు గడించి 10 మందితో శభాష్ అనిపించుకుంటారో ఆ కొండ మీదున్న మన సొంత స్థలం అంతా వాళ్ళకే రాసిచ్చేస్తా. ఇది నా మాటే కాదు, మీ మావే మాట కూడా. అవునమ్మా, మీరు ఏ వ్యాపారం చేస్తారో, ఎలా చేస్తారో మీ ఇష్టం. మీ తెలివితేటల్ని నిరూపించుకోండి. అనామిక, నువ్వేంటమ్మా సైలెంట్గా ఉన్నావు? నీకీ నిర్ణయం ఇష్టమే కదా? అత్తయ్య, మావయ్య, ఏ పని అప్పగించినా నేను సంతోషంగా చేస్తాను మావయ్య. నాకు సమ్మతమే. అంజలి, మరి నువ్వు ఏ హోటల్ పెడదామనుకుంటున్నావు? కొండ మీదంటే జనాలకు కాఫీలు, టీలు, టిఫిన్లు కావాలి కదా. చీచీ, ఇడ్లీ దోశలు వేసుకుంటూ కూర్చోవాలా? నేను మోడర్న్ అమ్మాయిని. ఆ కొండ మీదకి ఇప్పుడు కుర్రకారు ఎక్కువగా వస్తున్నారు. ట్రెక్కింగ్ అంటూ, ట్రిప్స్ అంటూ వచ్చే యువతకి ఆ పాతకాలపు టిఫిన్లు నచ్చవు. నేను ఇటాలియన్ పిజ్జా అండ్ బర్గర్ హబ్ పెడతాను. ఏంటంజలి, కొండ మీద పిజ్జాలు, బర్గర్లా? ఎవరైనా తింటారా అక్కడ? ఎందుకు తిండ్రు? అంజలి ఆలోచన చాలా కరెక్టే. యువత ఎక్కడుంటే ఫాస్ట్ ఫుడ్కి అక్కడ గిరాకీ ఉంటుంది. అందుకే నేను కూడా ఫ్రైడ్ చికెన్ అండ్ న్యూడిల్స్ సెంటర్ పెట్టేస్తాను. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే అందరికీ పిచ్చి. ఈ రోజుల్లో ఎవరో ఆ చప్పటి కూరలో అన్నమే తినట్లేదు. అదేంటవని, కొండ మీద గుడి కూడా ఉంది కదా. మాంసాహారం, ఫాస్ట్ ఫుడ్ పెడితే భక్తులెవరూ రారు. పైగా అవన్నీ అనారోగ్యం కదా.
అయ్యా రమేష్ బావా, మీరెప్పుడూ పాతకాలపు ఆలోచనలే చేస్తారు. గుడికొచ్చేవాళ్ళు వస్తారు, టూర్కొచ్చేవాళ్ళు వస్తారు. మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాం. లాభాలు రావాలంటే ఇలాంటి ట్రెండ్ ఫుడ్ మాత్రమే అమ్మాలి. ఏమే అంజలి, నేను చెప్పేది నిజమే కదా? 100% నిజమక్క. మన హోటల్స్ ఓపెన్ చేశాక చూడండి, క్యూ కడతారు జనాలు. పిజ్జాలు, న్యూడిల్స్ తినడానికి ఎగబడతారు. ఇంతకీ పెద్ద కోడలు గారు ఏం పెడతారో చెప్పనే లేదు. అనామిక అక్క, నువ్వేం పెడుతున్నావు? నాకు మీకు తెలిసినన్ని మోడర్న్ వంటలు రావలే చెల్లి. కొండ మీదకి వచ్చేవాళ్ళు మెట్లెక్కి బాగా అలసిపోయి ఉంటారు. వాళ్ళకి కడుపు నిండా ఆరోగ్యకరమైన భోజనం పెట్టాలనేది నా ఉద్దేశం. అందుకే మన పొలంలో పండే ఆకుకూరలు, మన గోశాల నుంచి వచ్చే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పల్లెటూరి భోజనం అనే పేరుతో ఒక చిన్న పూటకొల ఇల్లు లాంటి హోటల్ పెట్టేస్తాను. పల్లెటూరు భోజనమా? ఆకుకూరలే అక్క. నువ్వు ఆ పాతకాలంలోనే ఉండిపోక అక్క. ఎవరైనా కొండ మీదకి వచ్చి ఆకుకూర పప్పు అన్నం తింటారా? ఫ్రైడ్ రైసు, బర్గరు, పిజ్జా కావాలంటారు. కానీ నీకు అసలు బిజినెస్ మైండే లేదు. వదిలే అంజలి, తనిష్టం తంది. రేపు ఎవరి షాప్ ముందు జనాలు ఈగల్లా వాళ్తారో అప్పుడే తెలుస్తుంది. అత్తయ్య, నేను రేపే వెళ్ళి నా షాప్కి ఇంటీరియర్ డిజైన్ చేయిస్తాను. సర్లే అమ్మా, మీ ఇష్టం. ఎవరి దారి ఆలదే. 4 రోజుల తర్వాత నేను మీ మామయ్య వస్తాము. మీ వ్యాపారాలు ఎట్లాగొన్నాయో చూస్తాం. ఆ మరుసటి రోజు నుంచే ముగ్గురు కోడళ్ళు తమ వ్యాపారాల పనుల్లో పడిపోయారు. అవని, అంజలి తమ భర్తల చేత లక్షలు ఖర్చు పెట్టించి ఏసీలు, ఫ్యాన్సీ లైట్లు, సోఫాలు వేయించి తమ హోటల్స్ని మోడర్న్గా ముస్తాబు చేశారు. అనామిక మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండా కొండ వాతావరణానికి తగ్గట్టుగా వెదురు బొంగులు, తాటాకులతో చక్కటి కుటీరం లాంటి హోటళ్లు ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోనే ముగ్గురి హోటళ్లు ప్రారంభమయ్యాయి. చూసావా అవని అక్క, నా పిజ్జా సెంటర్ ఎలా మెరిసిపోతుందో. సిటీలో ఉన్న మల్టీప్లెక్స్ హోటల్ లాగా ఉంది. ఈవేళ ఖచ్చితంగా 10,000 రూపాయల వరకు లాభం వస్తుంది. నా చైనీస్ సెంటర్ కూడా తక్కువేం కాదు. ఎర్రటి లైట్లతో ఎలా ఉందో చూడు. మన హోటల్స్ ముందు అనామిక అక్క హోటల్ ఒక పూర గుడిసెలాగుంది. అసలు అక్కడ బోర్డు చూడు, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఆకుకూరల పల్లెటూరు భోజనం అంటే. పల్లెటూరు మనిషి, పల్లెటూరు బొద్దు. జనాలు వస్తున్నారు చూడు, మన హోటల్స్ వైపే వస్తున్నారు. అలా అనుకుంటూ ఉండగానే కొండపైకి ఒక యాత్రికుల బృందం వచ్చింది. వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. అంజలి, అవని హోటల్స్ చూసి వారు ఆగిపోయారు. ఏవండి, ఈ కొండ మీద కూడా పిజ్జాలు, బర్గర్లేనా? ఎక్కడికి వెళ్ళినా ఇదే చెత్త ఫుడ్డు. కడుపు నిండా అన్నం తినాలనిపిస్తే ఇవేంటి ఇక్కడ పెట్టారు? నిజమేనండి, ఎండలో కొండెక్కొచ్చాం. ఇప్పుడు ఆ నూడిల్స్, మైదాపిండి పిజ్జాలు తింటే కడుపులో మంటొస్తుంది. ఇక ఎక్కడైనా మంచి భోజనం దొరుకుతుందేమో చూద్దాం. అదిగో అక్కడ చూడండి, పల్లెటూరు భోజనం అంట. ఆకులు వెదురుతో భలే చల్లగా కనిపిస్తుంది. అక్కడికే వెళ్దాం పదండి. అలా అనుకుంటూ యాత్రికులంతా అంజలి, అవని హోటల్స్ని దాటుకొని అనామిక హోటల్కి వెళ్లారు. అనామిక స్వయంగా వారికి ఎదురెళ్లి చల్లటి మజ్జిగ ఇచ్చి స్వాగతం పలికింది. రండి బాబు, రండి, కూర్చోండి. ఎండలో నడిచొచ్చారు కదా, ముందు ఈ మజ్జిగ తాగండి. అమ్మా, మజ్జిగ చాలా కమ్మగా ఉందమ్మా. భోజనానికి ఏమున్నాయి తల్లి? అయ్యా, మన పొలంలో పండిన తోటకూర, పాలకూరతో చేసిన పప్పు, తాజా కూరగాయలతో చేసిన వేపుళ్ళు, సాంబార్, రసం, చల్లటి పెరుగు ఉన్నాయ్యా. వేడివేడి అన్నంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి వడ్డిచ్చేస్తాను. మీకేది కావాలంటే అది కడుపు నిండా తినండి. ఆహా, మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుందమ్మా. ఇంకేమీ ఆలోచించకుండా విస్తరాకులు వేసే తల్లి. ఆ రోజు సాయంత్రానికి అనామిక హోటల్కి జనం పోటెత్తారు. ఆకుకూరల పప్పు, ఆవు నెయ్యి వాసన కొండంతా గుబాలించింది. తిన్న ప్రతి ఒక్కరూ అనామిక వంటను మెచ్చుకున్నారు. మరోవైపు అంజలి, అవని హోటల్స్లో ఈగలు తోలుకుంటున్నారు. అవని అక్క, ఉదయం నుంచి ఒక్కటంటే ఒక్క పిజ్జా కూడా అమ్ముడుపోలేదు. తయారు చేసిన పిండంతా పులిసిపోతుంది. ఈ జనాలకి టేస్ట్ అంటే ఏంటో తెలియదు. నా పరిస్థితి కూడా అంతేనే. ఈ న్యూడిల్స్ అన్నీ ముద్దగా అయిపోయాయి. తెచ్చిన చికెన్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచిన వాసన వస్తుంది. అందరూ అనామిక గుడిసె వైపే వెళ్తున్నారు. ఆ పప్పన్నులో ఏముందో ఏంటో. ఈ రోజుకి ఇలా జరిగిందేమోలే, రేపు ఖచ్చితంగా మనకే బిజినెస్ అవుతుంది. నా మోడర్న్ ఐడియా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. అలా అనుకుంటూ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. 2 వారాలు గడిచేసరికి అంజలి, అవని తెచ్చిన ముడిసరుకులు అన్నీ పాడైపోయి చెత్తబుట్టల పాలయ్యాయి. కరెంటు బిల్లులు, పనివాళ్ల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.
మరోవైపు హోటల్ అనామిక గురించి చుట్టుపక్కల ఊర్లలో బాగా తెలిసింది. కేవలం ఆమె చేతి వంట తినడానికే కొందరు కొండ ఎక్కి రావటం మొదలుపెట్టారు. ఓ రోజు రాత్రి అంజలి అవని తమ భర్తలతో గొడవ పడుతున్నారు. ఏంటంజలి, బిజినెస్ ఏమైనా బొమ్మలాట అనుకున్నావా? రోజు 1000 రూపాయల సరుకులు తెచ్చి జస్ట్ డస్ట్బిన్లో వారేస్తున్నావు. ఇప్పటికే నేను నీకు 2 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చాను. ఒక్క రూపాయి కూడా లాభం లేదు ఇప్పటిదాకా. నేను మాత్రం ఏం చేయనండి, నా ఐడియా మంచిదే. ఈ జనాలకే బుద్ధి లేదు. ఆ అనామిక అక్క పప్పు ఆకుకూరలకి ఎగబడుతున్నారు వాళ్ళంతా. పిజ్జా రుచి వీళ్ళకి ఏం తెలుస్తుంది? నీకే బుద్ధి లేదు. 100 మెట్లెక్కి అలసిపోయి వచ్చే వాళ్ళకి దాహం ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నీళ్ళలాగా పప్పు అన్నం మజ్జిగ ఇష్టపడతారు కానీ నీ ఎండు పిజ్జాలు కాదు. కొండ మీద ఏది నడుస్తుందో తెలుసుకోకుండా నీ అహంకారంతో ఏదేదో చేశావు. ఇప్పుడు అమ్మొస్తే ఏం సమాధానం చెప్తావు? అవునవని, వదిన అనామిక ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూశారుగా. ఆరోగ్యం రుచి రెండూ ఇచ్చింది కాబట్టి జనాలు వస్తున్నారు. మీరు చేసిన దానికి ఇప్పుడు మీ అత్తయ్య ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అవునండి, నేనే తప్పు చేశాను. అహంకారంతో అక్కని పల్లెటూరి మనిషి అని హేళన చేశా. ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వలేదు. అత్తయ్య నన్ను ఇంటి నుండి గెంటేస్తారేమో. నాకు కూడా చాలా భయంగా ఉందవని. మనమిద్దరం అక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం. ఆవిడే మనకి ఏదైనా దారి చూపుతుంది. అలా అనుకుంటూ మరుసటి రోజు ఉదయం అంజలి అవని ఇద్దరూ తలదించుకొని అనామిక హోటల్ దగ్గరికి వెళ్లారు. అనామిక వంటగదిలో పనిచేస్తూ వారిని చూసి నవ్వింది. రండి చెల్లెలారా, ఏంటిలా వచ్చారు? మీ హోటల్స్ ఇవాళ తెరవలేదా? రండి, ముందు కాస్త వేడివేడి ఇడ్లీలు ఆవు నెయ్యేసి తినండి. ముఖాలు అలా మాడిపోయేంటి? మమ్మల్ని క్షమించక్క, మేము చాలా తప్పు చేశామక్క. అహంకారంతో ఏదేదో వాగేశాం. నీ వ్యాపారం ముందు మా పిజ్జాలు బర్గర్లు పనికిరవని మాకు అర్థమైపోయింది. అవునక్క, మాకు పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. అత్తయ్య ఈరోజు సాయంత్రం వచ్చి లెక్కలు అడుగుతారు. మాకేం చేయాలో ఎలా ముఖం చూపించాలో కూడా అర్థం కావడం లేదు. మమ్మల్ని కాపాడక్క. అయ్యో పిచ్చి పిల్లలు, ఇందులో ఏడవడానికి ఏముంది? వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. మీరు ఎంచుకున్న వంటలు సిటీలో అయితే బాగా అమ్ముడుపోతాయి, కానీ ఇక్కడ కొండ వాతావరణానికి భక్తుల మనస్తత్వానికి అవి సరిపోవు. అంతే తేడా. మరిప్పుడు మేమేం చేయాలక్క? మా షాపులు మూసేయాల్సిందేనా? మూసేయడం ఎందుకు? నా దగ్గర రోజు రోజుకి జనాలు పెరిగిపోతున్నారు. నేను ఒక్కదాన్నే వంటలుండి వడ్డించలేకపోతున్నాను. మీరిద్దరూ మీ షాపుల్లో కూడా మన పల్లెటూరి భోజనమే పెట్టండి. నా దగ్గరున్న సరుకులు ఆకుకూరలు నెయ్యి కూడా మీకు ఇస్తాను. ముగ్గురం కలిసి ఒకే హోటల్లాగా 3 దుకాణాలు నడుపుదాం. ఏమంటారు? నిజంగానక్క, నీకు మా మీద కోపం లేదా? మేము నిన్ను చాలా అవమానించాం కదా. అయినా మమ్మల్ని కలుపుకుంటావా? తోడుకోడలన్నాక చిన్న చిన్న మాట పట్టింపులుంటాయి. అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. మన ముగ్గురం కలిసికట్టుగా ఉంటే అత్తయ్య ఎంతో సంతోషిస్తారు. పదండి, వెంటనే మీ బోర్డులు మార్చేదురు గాని. అప్పుడు అనామిక చెప్పినట్టే అంజలి అవని తమ మోడ్రన్ బోర్డులు పీకేసి అనామిక పల్లెటూరి భోజనం బ్రాంచ్ అని బోర్డులు పెట్టారు. ముగ్గురు కలిసికట్టుగా వంటలు చేస్తూ ప్రేమగా వడ్డిస్తూ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చేశారు. సాయంత్రానికి శారదా ప్రసాదు తమ కొడుకులతో కలిసి కొండపైకి వచ్చారు. ఏమీ శారదా, చూసావా, మన కోడళ్ల షాపులు కిటకిటలాడుతున్నాయి. అంతా ఒకే పేరుతో బోర్డులు పెట్టి ఎంత ఐకమత్యంగా పనిచేస్తున్నారో చూడు. అవునండి, చూసా నేను కూడా. నా పెద్ద కోళ్ళ అనామేక మనసు వెన్నని నాకు తెలుసు. అది తన తోడు కోడల అహంకారాన్ని ప్రేమతో గెలిచి ఆలను కూడా తన దారిలోకి తెచ్చుకుంది. ఇంతకంటే ఒక అత్తకి ఇంకేం ఆనందం కావాలి? అత్తయ్య, మామయ్య, రండి లోపల కూర్చోండి. ముందు వేడివేడి అన్నం తోటకూర పప్పు తిందురు గాని. అవునత్తయ్య, అక్క స్వయంగా మీకోసం ఆవునే కాచింది, నేను వడ్డిస్తాను. రండి. మావయ్య, నేను మీకు చల్లని మజ్జిగ తెస్తాను. ఆగండమ్మా, ముందు నా మాట వినండి. ఈ 4 రోజుల్లో మీరు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారో లేదో నాకు తెలియదు గాని మీ 3 కుటుంబాలు ఒకటైనా నా మనసు గెలుచుకున్నారు. నేను ముందు చెప్పినట్టుగానే ఈ కొండ మీద ఉన్న స్థలం అంతా మీ ముగ్గురి పేర్ల మీద సమానంగా రాసిచ్చేస్తున్నాను. అత్తయ్య, ఇదంతా అనామిక అక్క వల్లే జరిగింది. ఆవిడ ప్రేమ లేకపోతే మేము ఎప్పుడో ఓడిపోయి ఇంటికి వచ్చేవాళ్ళం. అవునత్తయ్య, అక్క చేతి వంటకే కాదు, మనసుకు కూడా ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. సరే సరే, ముందు ఆకలి దహించుకుపోతుంది. ఆ పల్లెటూరి భోజనం ఏదో మాకు కూడా పెట్టండి. ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి ఆ కొండ మీద చల్లటి గాలిలో ఆకుకూరల పప్పు ఆవు నెయ్యితో కడుపు నిండా భోజనం చేశారు. అనామిక ప్రేమతో తోటికోడల ఐకమత్యంతో ఆ కొండ మీద హోటల్ ఆ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. అప్పట్నుంచి ఆ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించారు. ఇది వాళ్ళటి కదా.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.